ఇంకొక వీడియో వైరల్ అవుతా ఉంది, విపరీతంగా వైరల్ అవుతా ఉంది. ఒక్కసారి చూడండి. ఎవరొచ్చినా పరకాల మనదే, ఇక్కడి నుంచి సురేఖ పోటీ చేస్తుంది, సుస్మితా పటేల్ను ఆదరించండి, కొండా మురళి. సుశిరా పరకాల నట మనదే అని చెప్పి అంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన రేవూరి ప్రకాష్ రెడ్డికి చెక్ పెట్టేసారు. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. వరంగల్ రాజకీయాలు ఎట్లుంటాయి చూసిరా. ఇగో గీసుకోండ ఎవరొచ్చినా పరకాల మనదే, ఇక్కడ నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ప్రభ బండిని కుమార్తె సుస్మితా పటేల్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ 25 ఏళ్లుగా తమ వెంట ఉండి రాజకీయ ఎదుగుదలకు అండగా నిలిచిన గీసుకొండ మండల ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ఇక నుంచి సుస్మిత మనకు విశిష్ట అతిథి అని ప్రకటించారు. వారానికి ఓసారి వంచనగిరిలో ప్రజల బాగోగులు చూసుకుంటారని, ఇక మీకు బాధలు ఉండవని ప్రజలకు భరోసా ఇచ్చారు. కొండా మురళి మాట్లాడితే ఎదుటోని గుండెలు అదురుతాయి. సుస్మిత నాకంటే ధైర్యవంతురాలు, వీడు వాడు అని చూడదు, ఎవరినైనా వదిలిపెట్టదు, భయపడే తత్వం ఆమెకు లేదు, కార్యకర్తల కోసం ఏమైనా చేస్తుందని చెప్పారు. తాను చావు నుంచి బయటపడ్డానంటే కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి దయ, మండల ప్రజల ఆశీస్సులేనని అన్నారు. అయితే జీవితంలో ఎన్నో నేర్చుకున్నా తనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం రాలేదని, ఎమ్మెల్సీ వస్తుంది పోతుందని, ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కొండా సురేఖను కుమార్తె సుస్మితను ఎమ్మెల్యేగా చేసి బాధ్యతను తీసుకున్నానని చెప్పారు. నాన్న పక్కన ఉన్నందున శాంతంగా మాట్లాడుతున్నా. తన అన్నమాట చూడు ఒకసారి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కొమ్మాల వేదికగా కాంగ్రెస్ జెండాను ప్రారంభించిన మా తల్లిదండ్రులు కొండా మురళి సురేఖలు రాజకీయంలో తిరుగు లేకుండా ఎదిగారని కొండా సుస్మిత అన్నారు. అదే చోటు నుంచి తాను రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్టు చెప్పారు. తన తండ్రి పక్కన ఉన్నాడు కాబట్టి శాంతంగా మాట్లాడుతున్నాను, లేకుంటే వేరే విధంగా ఉండేదని, అబ్బో ఇన్నరా వేరే విధంగా ఉండేదని చెప్పారు. ఎంతటి శత్రువులకైనా కొండా మురళి అంటే భయం ఉంటుందన్నారు. పరకాల్లో పోటీకి తను సిద్ధమని ఆమె తెలిపారంటూ పరకాల పాపం చూడురి ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యేని పక్కకు తప్పించే ప్రయత్నంతో పాటు ఇక్కడ మెల్లగా ఈ రేవూరు ప్రకాష్ రెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు కాంగ్రెస్లో గతంలో టీడీపీలో ఉంటుండే ఆయన, రేవంత్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితుడు. సో ఆయన గెలిచేడు అప్పుడు చెల్లా ధర్మారెడ్డి పైన బీఆర్ఎస్. ఇప్పుడు తను ఏమంటుందంటే పరకాల నుంచి పోటీకి నేను సిద్ధం, సుస్మితా పటేల్. సో పర్లేదు పోటీ చేయొచ్చు. గతంలో పరకాల నుంచి కొండా సురేఖ కూడా గెలిచింది, వాళ్ళకి అక్కడ పట్టు ఉంది. ఆ వరంగల్ వెస్ట్ అట్లే ఇక్కడ పరకాల్లో కూడా తనకున్నటువంటి పట్టుని గతంలో కూడా చాలాసార్లు చూపించింది. అయితే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా మాట్లాడిన విధానం ఏదైతే ఉందో దాన్ని చాలామంది ఇష్టపడ్డారు. అరే బ్రహ్మాండంగా మాట్లాడుతుంది సుస్మితా పటేల్, నిజంగా ఇంత డేర్గా మాట్లాడుతుంది. కానీ తర్వాత ఏమైంది అసలు, ఆ కేసు ఏమైంది, ఏదేమైంది, అసలు ఏమన్నా పట్టించుకున్నారా? తను ఓపెన్గా చెప్పింది. డెక్కన్ సిమెంట్స్ రోడ్కి తుపాకీ ఎక్కుపెట్టింది ఎవరు, ఆ ఓఎస్డి సుమంత్ ఎవరు, అన్నీ కూడా చెప్పింది. చెప్పినాక కూడా ఏమాత్రం దానిపైన ఇక అసలు మాట కూడా బయటకు రాకుండా మళ్ళీ ఆమె నోరు నొక్కేసిరు. ఇక తల్లి మంత్రిగా ఉన్నది కానీ నోరు నొక్కేసిరు. ఎందుకు నొక్కేసిరు అంటే అసలు ఎవరు ఊహించరు. ఇగో ఈ వార్త ఇంకా రాసిరు, చూపిస్తా ఉండండి. ఇగో తనన్న మాటల వీడియోలు కూడా ఉన్నాయి. ఈ వార్త చూడండి ఒకసారి. పరకాల అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుస్తారని బహిరంగంగా ప్రకటించిన కొండా సుస్మిత ఇట్లా చెప్పొచ్చిన పార్టీలో ఉంటుందా? మంత్రి కూతురు కాబట్టి చెప్పింది, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి చెప్పింది. మరి వేరేటోళ్ళకి అది సాధ్యమా? చెప్పగలుగుతారా? చెప్తే రేపు పొద్దుగల పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉంటాయా? తెలుసు కదా మనకంతా కూడా. ఒక్కసారి తను ఏమన్నదో ఒకసారి ఈ వార్తలు చూడండి. రేవంత్ రెడ్డి సన్నిహితుడు పరకాల ఎమ్మెల్యే రేవూరికి చెక్ పెడుతున్న కొండా కుటుంబం. తల్లిదండ్రుల్లాగే తన రాజకీయ ప్రస్థానం పరకాల నుంచి మొదలవుతుందన్న సుస్మిత. తనకంటే కొండా సుస్మిత చాలా ధైర్యవంతురాలను మద్దతు ఇచ్చిన తండ్రి కొండా మురళి కొండా సుస్మిత పోటీ చేయాలనుకోవడంలో తప్పులేదని కొండా సురేఖ పరోక్ష మద్దతు. గతేడాది కొండా సురేఖ ఓఎస్డీ వివాదంలో రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత తీవ్ర విమర్శలు. మా నాన్నకు గన్మెన్లు తొలగించి కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపణలు. రెడ్లందరూ కలిసి బీసీ అయిన మా అమ్మని టార్గెట్ చేశారని మీడియాలో హల్చల్. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ రాజకీయ ప్రవేశంపై సంచలన ప్రకటన చేశారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తారని బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకటనలో రేవంత్ రెడ్డి సన్నిహితులు పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డికి చెక్ పెట్టే దిశగా కొండా కుటుంబం అడుగులేస్తుందని అయితే విషయం స్పష్టమైంది. తల్లిదండ్రులాగే తన రాజకీయ ప్రస్థానం పరకాల నుంచే ప్రారంభమవుతుందని సుస్మిత స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేస్తున్న సమయంలో పక్కనే తండ్రి కొండా మురళి ఉండడం సువిశేషం. అయితే సుస్మిత వ్యాఖ్యలకు తండ్రి కొండా మురళి బహిరంగ మద్దతు ప్రకటించారు. నాకంటే సుస్మిత చాలా ధైర్యవంతురాలు, కార్యకర్తల కోసం ఎవరినైనా ఎదుర్కొంటుంది, వాడెవడు వీడెవడని చూడదు. చూసిరా, వాడెవడు వీడెవడంటే ఎవరినన్నది అనుకుంటుర్రు, ఆ మాత్రం తెలుసుకోలేరా? వాడెవడు వీడెవడు, డైరెక్ట్ వాళ్ళ ఇంటెన్షన్ చూడండి ఒక్కసారి.
సో గతేడాది ఓఎస్డీ వివాదం సమయంలో రేవంత్ రెడ్డిపై సుస్మిత తీవ్ర విమర్శలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మా నాన్న గన్మెన్లు తొలగించి కేసులో ఇరికించాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. రెడ్లందరూ కలిసి బీసీ అయిన మా అమ్మని టార్గెట్ చేస్తున్నారు అంటూ మీడియా వేదికగా హల్చల్ చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. మరోవైపు మంత్రి కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలు సమర్థించారు. పరకాల నుంచి పోటీ చేస్తారని చెప్పడంలో తప్పులేదు, టికెట్ ఆశించడం సహజం, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. తన భవిష్యత్తు గురించి నిర్ణయించుకునే హక్కు సుస్మితకు ఉందని పేర్కొన్నారు. కొండా కుటుంబం తాజా ప్రకటనతో పరకాల రాజకీయాల్లో మళ్లీ వేడెక్కాయి. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలంటూ ఇగో తను అన్నటువంటి మాట చూడండి. ఇగో పక్కన నించున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా కానీ లేకపోతే ఇట్లా మాట్లాడేదానికి కొంచెం శాంతంగా మాట్లాడమన్నారని మాట్లాడినా, లేకపోతే ఎట్లా తెలుసు కదా. రేపు మీకు మంచి చెడు ఉండేందుకు మరి ఇక్కడనే ఉంటది. మరి మీ బాగో చూసుకుంటది. నాకన్నా ధైర్యవంతురాలు మొన్ననే మీరు చూసిళ్ళు. వాడేవాడు వీడేవాడు కొండ మురికి ఎదరేవాడని. కానీ మొన్న ఇంటి ముంగడ చూసిళ్ళు. చిట్టక తింటారంటే ఎవరిని పడతావు అని తిడుతుంది. వీడు వాడని చూడది. ఇలా కార్యకర్తల కోసం ఏదైనా చేస్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, నాకు గీసుకొండ మా కుటుంబానికి ఈరోజు అన్నం పెట్టింది 10 కార్లు ఉన్నాయి అంటే మీ దయ వల్లనే అని నేను తెలియదు. నేను ఆ సాగుని ఇగో ఒకసారి చూడండి. ఇగో ఇగో ఒకసారి ఇక్కడ చూడండి. జెండా వందనం చేపించింది కొండా దంపతులు. ఆ రోజు నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. ఈ రోజు కొండ మురళీధరరావు గారు పక్కన నించున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా కానీ లేకపోతే ఇట్లా మాట్లాడేదాన్ని కాదు. కొంచెం శాంతంగా మాట్లాడమన్నారని మాట్లాడినా, లేకపోతే ఎట్లా తెలుసు కదా. రేపు మీకు మంచి చెడు ఉండేందుకు మరి ఇక్కడనే ఉంటది. మరి మీ బాగో చూసుకుంటది. నాకన్నా ధైర్యవంతురాలు. విన్నారా? ఇక దీన్ని ఈ వార్తను ఈ వీడియోని వైరల్ చేస్తూ కొంతమంది పాజిటివ్గా, కొంతమంది నెగిటివ్గా. హాయిగా మీరే ఉన్నారు, మీ కుటుంబమే ఉన్నది. ఇక అయ్యా అవ్వ తర్వాత బిడ్డ, ఇక మీరే రావాలి, ఇక మీరు తప్ప ఇక ఎవడు ఎదగద్దు. ఇక పార్టీలో కానీ లేకపోతే ఆ నియోజకవర్గాల్లో కానీ ఇక ఎప్పటికీ మీరే ఉండాలి. మీకు రాసి ఇచ్చేసినాం, మీకు దారాదత్తం చేసినాం, ఇక మీరే పోటుగాళ్ళు ఉన్నారు, మీ తర్వాత ఎవడు లేడా అని నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక పాజిటివ్గా కామెంట్ చేసేటోళ్ళు ఇట్లా ఉండాలి బిడ్డ, వరంగల్ బిడ్డ అంటే రాణి రుద్రమదేవి లెక్క ఉండాలి, ఇట్లా మాట్లాడాలి. రేవంత్ రెడ్డిని కూడా ఎదుర్కొన్నది, రేవంత్ రెడ్డిని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. రెడ్లంతా కలిసి బీసీ అయిన మా అమ్మను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి చాలా ధైర్యంగా మాట్లాడింది. కాబట్టి ఇసోంటి బిడ్డనే మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలి, పరకాల ఎమ్మెల్యే కొండా సుస్మిత పటేలే కావాలని చెప్పేసి కోరుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నెగిటివ్ వాళ్ళు అట్లా, పాజిటివ్ వాళ్ళు ఇట్లా. ప్రజలు ఎట్లా తెలుసుకుంటారు, ప్రజలు ఎట్లా డిసైడ్ చేస్తారు అనేది మనం భవిష్యత్తులో చూస్తాం.